మరి దినమున మనము 18వ కీర్తన 1 నుండి 25 వచనాలు ధ్యానం చేసుకుందాం. చదవండి అమ్మా. యెహోవా నా సైన్యము, నా కోట, నన్ను రక్షించువాడు. నా దేవుడు నా రక్షణ స్తంభము, నా ఉన్నత చెట్టును. నా దేవుడు నేను ఆశ్రయించిన నా వ్యక్తులు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించింది. మరణమాసంలో నన్ను చుట్టుకొనను. భక్తిహీనుడు వరద కొల్లు వలె నా మీద పడి ఎదుర్కొనను. పాదాలకు పాసములు నన్ను అరికట్టలను. మరణపు ఊరు నన్ను ఆవరించగలను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని నా దేవునికి ప్రార్థించి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాడు. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు వచ్చింది. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కాములు రాజబెట్టెను. మేఘమును వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల కింద ధారాంధకారము కమ్మియుండెను. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. రాజు రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారము ఆకాశ మేఘములను తనకు మాటగా చేసుకున్నాను. ఆయన సన్నిధి కాంతుల నుండి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయాను. యెహోవా ఆకాశమందు గర్జన చేసింది. సర్వోన్నతుడు తన గురువు స్వరి పుట్టించింది. వడగండ్లను, మండుచున్న నిప్పులను రావెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారికి ఓడగొట్టెను. యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహములు అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయటపడెను. ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీసింది. బలవంతులకు భగవారు నన్ను ద్వేషించువారు నాకంటే పరిస్థితులు ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించింది. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకున్నాడు. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చింది. నేను ఆయన ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించింది. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. యెహోవా మార్గములను నేను అనుసరించుతున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని ఇచ్చిన వాడను కాను. ఆయన న్యాయవిధులన్నింటినీ నేను రక్షపెట్టుతున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనకుంటుని ఆయన దృష్టికి నేను యథార్థుడైంది. కావున యెహోవా నేను నిర్దోషిగా చూసి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇస్తుంది. దయగల వారి ఎడల నేను దయ చూపించుకుంటూ యథార్థవంతుడు ఎడల యథార్థవంతుడుగా ఉంది. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే ఇక్కడ చివరి 4-5 వచనాలు నేను చదువుతా చూడండి అమ్మా. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయవిధులన్నింటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండి చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. దయగలవారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు. ఇక్కడ మనం ఈ యొక్క లేఖనాల్ని మనం పరిశీలిస్తే మొదట ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన్ని వెంబడించిన వారు, ఆయన్ని హింసించడానికి చుట్టుముట్టిన వారు ఎలా ఉన్నారో చెప్తున్నాడు. ఆ ఉన్నటువంటి వారి యొక్క విధానాన్ని బట్టి దేవునికి మొరపెట్టగా ఆయన ఏ రీతిగా వచ్చాడో చెప్తూ ఉన్నాడు. ఆ రీతిగా రావడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు మనం చదువుకున్న 5 వచనాలు. అంటే ఇక్కడ నీవైనను నేనైనను మనందరము కానీ ఎవరైనాను సరే వారు నీతిని బట్టి వారి యొక్క ప్రతిఫలము దేవుని యొద్ద నుండి వచ్చును. అర్థమైందమ్మా? వారి యొక్క నిర్దోషత్వమును బట్టి వారికి దేవుని యొద్ద నుండి ప్రతిఫలం వచ్చును. అయితే వారు ఎలా ఉండాలి? దేవుని యొక్క మార్గములను అనుసరించు వారై ఉండాలి. అర్థమవుతుందా? భక్తిహీనులై ఉండకూడదు. దేవుని విడిచిపెట్టే వారై ఉండకూడదు.
ఆయన యొక్క న్యాయ విధులన్నింటినీ కూడా లక్ష్య పెట్టేవారుగా ఉండాలి. ఆయన కట్టడలను త్రోసివేసేవారుగా ఉండకూడదు. కొన్ని కట్టడలు ఉంటాయి, ఆ కట్టడలను ఫాలో అయ్యేవారుగానే ఉండాలి కానీ త్రోసివేసేవారుగా ఉండకూడదు. కాబట్టి దోషక్రియలు చేయుటకు సిద్ధమై ఉండకూడదు, వాటిని చేయకుండా ఉండాలని చెప్పేసి ఆలోచించేవారై ఉండాలి. అప్పుడు దేవుని దృష్టికి మనం ఎవరవుతామమ్మా? యథార్థవంతులం అవుతాం. అర్థమైందా? అయితే ఈ కీర్తన దేవుడు ఎందు నిమిత్తం పాడుతున్నాడు తెలుసా? దావీదు గారు దేవుని కొరకు ఈ కీర్తనను ఎందుకు పాడుతున్నారో తెలుసా? 18వ అధ్యాయము ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది చూడండి. యెహోవా దాసుడైన దావీదు కీర్తన. ఎందుకని? అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడిట్లా నేను అంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన తప్పించబడి ఉండగా దేవునితో ఇలా అంటూ ఉన్నాడు, స్తోత్రిస్తూ అంటున్నాడు, అయ్యా నువ్వు ఎలా చేసావో తెలుసా, నువ్వేం చేసావో తెలుసా, నువ్వు నన్ను ఎలా రక్షించావో తెలుసా అని చెప్తున్నటువంటి విధానం అనమాట. చూడండి, ఆయన చెప్తున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మనకు ఆ పాట ఉంది, ఈ కీర్తన అంతా పాటగా ఉంది మనకు. అర్థమైందా? ఆ పాట ఎప్పుడు పాడాలి మనం? సమస్తము నుండి విడిపించబడ్డప్పుడు, విజయాన్ని పొందుకున్నప్పుడు, దేవుని యొక్క మహాకృపను మన ఎడల కనబరిచినప్పుడు మనము సంతోష గానాలతో పాడదగినటువంటి పాట. అంతేగాని ఈ పాట సంతాప సభల్లో అలా పాడకూడదు, గుర్తుంచుకోండి అమ్మా. కనుక మనం గమనించాలి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. అర్థమవుతుందా? నన్ను రక్షించువాడు అంటే ఏంటి విధానం? ఎలాంటి విధానంలో రక్షిస్తాడు? నీవు నిజంగా యథార్థవంతుడు అయి ఉంటే, నీతి న్యాయములను అనుసరించి నడుచుకునేవాడు అయితే, దేవుని యొక్క కట్టడలను ఫాలో అయ్యేవాడు అయితే నీకు ఏ ఆపద నీ కొరకు రాదు. కలుగు ఆపదలు అనేకాలు, అయితే ఏ ఆపద కూడా నిన్ను ఇబ్బంది పెట్టదు. అర్థమైందా? 6 బాధల్లో నువ్వు ఉన్నా కూడా నిన్ను రక్షిస్తానంటున్నాడు దేవుడు. అర్థమైందమ్మా? కనుక గమనించాలి, దేవుడు మనకు శైలమై ఉన్నాడు, కోట అయి ఉన్నాడు, రక్షించేవాడై ఉన్నాడు, కేడమై ఉన్నాడు, రక్షణ శృంగమై ఉన్నాడు, ఉన్నత దుర్గమై ఉన్నాడు. కాబట్టి మనము భయపడేవారుగా ఉండకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు సింహం పిల్ల, దానికన్నా పెద్దదిగా ఉన్నటువంటి పిల్లి వచ్చి బెదిరిస్తే భయపడుద్దమ్మా? భయపడుతుందా? భయపడితే అది సింహం పిల్ల అయిద్దా? అవదుగా. ఇప్పుడు తనకన్నా లావు ఉంది, తనకన్నా ఎత్తుందని చెప్పేసి పిల్లి వచ్చేసి తన పంజాతో ఆ సింహ పిల్లను కొట్టినా అది తిరిగి పంజా విసిరితే పిల్లి బ్రతుకుద్దా? బ్రతకజాలదు. కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడన్నటువంటి విధానాన్ని మన ప్రధాన శత్రువైన అపవాది అయినను ఎలా తెలుసుకుంటుందంటే నీ ధైర్యాన్ని బట్టి తెలుసుకుంటుంది. అర్థమైందా? నీ ధైర్యాన్ని బట్టి తెలుసుకుంటుంది. అదే నీ ధైర్యము భయమైందనుకోండి, తెలుసుకుంటుందా? ఏమా? ఇప్పుడు దెయ్యం అంటే అందరికీ భయం, అవునా కదా? సహజంగా దెయ్యం, అది చీకట్లో దెయ్యం ఉందంటే మీలో ఆ పర్లేదులే పోతామనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నారా? సమస్య లేదు, ఆ లైట్ వేస్తే పోతాం, లేకపోతే మేము వెళ్ళాం. ఓకేనా? మరి దయ్యం అంటే భయం. ఆ దయ్యాన్ని నువ్వు భయపెట్టగలిగితే నువ్వు ధైర్యవంతుడివే కదా, ధైర్యవంతురాలివే కదా, నేనేమైనా చేయగలుగుద్దా? ఏదో ఈ మధ్యకాలంలో ఒక సినిమాలో ఒక సన్నివేశం ఉంది. ఒక దెయ్యం ఒక కోటలో పిల్లలందరినీ భయపెడతావంటే వాడు పరిగెత్తి 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 ఇంకా పరిగెత్తలేక వాడు ఆగి, ఇప్పుడు నువ్వేం చేస్తావు? నన్ను అయితే చంపుతావు, నువ్వు నన్ను చంపేవరకు నేను దెయ్యమే నిన్ను అల్లాడిస్తా అంటాడు. సన్నివేశం ఉంది, మీరు ఏదన్నా వస్తే చూడండి, దీంట్లో నా యాడ్లో అడ్వర్టైజ్మెంట్ లాగా వస్తే, నేను దెయ్యమై నిన్ను అల్లాడిస్తా అంటాడు. అనేసరికి వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. ఎందుకు? అది ఫన్నీగా తీసినటువంటి ఒక సన్నివేశమే కావచ్చు, కానీ నీకు ధైర్యం ఉంది అంటే నీ ధైర్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు.
అర్థమైందా? కాబట్టి దేవుడు నీకు తోడై ఉండగా, నీ బలమై ఉండగా, నీ శైలమై ఉండగా, నీ కోటై ఉండగా, నీ కేడిమై ఉండగా, నీ రక్షణ శృంగమై ఉండగా, నీ ఉన్నత దుర్గమై ఉండగా నిన్ను భయపెట్టగలిగింది ఎవరు? ఏమా, ఇప్పుడు మనం మంచి చలి మంట వేసుకున్నాం, బాగా దగ్ధంగా మండుతూ ఉంది. ఆ మంట పెద్ద పాము ఒకటి పరిగెత్తుకుంటూ వస్తుంది, అదేదో బాగా మెరుస్తూ ఉంది, దాన్ని తినాలని చెప్పేసి ఆ మండే మంటను చూసి వస్తుంది. ఎంత స్పీడ్గా వచ్చింది అంత స్పీడ్గా వెనక్కి వెళ్ళొద్దా, లేకపోతే మంటను మింగేస్తుందా? ఏం చేస్తుంది? ఏం లేదు. ఒకవేళ మంట కదలదు, మంట అక్కడే ఉంటుంది. మంటను మింగాలని వచ్చిందంటే వచ్చిన పావుని మింగేది ఎవరింతకి? ఎవరు మింగుతారు వచ్చిన పావుని? ఆ మంట మింగేస్తుందిగా. మింగేస్తుందా మింగదా? మింగేస్తుంది. మరి అలాంటి అగ్ని జ్వాలవై నువ్వు ఉండగా, నిన్ను మండిస్తున్నటువంటి దేవుడు నీకు రక్షకుడై ఉండగా, నీ కోటై ఉండగా, నీ శైలమై ఉండగా నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు జంకుతున్నావు? పేపర్ వెలిగించి వదిలేస్తాం మనం. పేపరు ఏదో న్యూస్ పేపర్ వెలిగించి అట్లా వదిలేస్తాం. ఆ మంట గాలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది అంటే ఆరిపోతుంది, వెళ్ళిపోయి ఆరిపోద్ది. ఎందుకని? దానికి బలం లేదని దానికి తెలుసు. నేను వెలగలేను, వెలిగేంత శక్తి నాలో లేదు, కాబట్టి నేను తప్పించుకొని పోవాలని చెప్పి వెళ్ళి 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 ఆరిపోయి సర్దుకుంటుంది. అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావా? దేన్నైనా కాల్చివేయగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను నిత్యము మండించుచున్నాడు. అగ్ని జ్వాల వంటి వాడై ఉండగా నేనెందుకు భయపడతాను? ఎందుకంటే ఆయన నాకు కోటై ఉన్నాడన్న ధైర్యం మనలో ఉందో లేదో ఆలోచించుకోవాలి. కాబట్టి అలాంటి గనుడు మనకు తోడై ఉన్నందున కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా, అంటే నా స్తుతులకు పాత్రుడైనటువంటి వాడు, నేను మహిమపరుస్తూ ఉండగా నా మహిమను అందుకునేటువంటి గొప్ప దేవుడు, నా స్తుతుల మీద సింహాసనాసీనుడు అయ్యేటటువంటి వాడు, ఆయనకు నేను మొరపెట్టగా ఆయన ఏం చేస్తా అంటున్నాడు? నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. అంతేకాదు, మరణ పాశములు నన్ను చుట్టుకొనగా భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊర్లు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. భయపడతా కాదు మనం ప్రార్థన చేయాల్సింది, ధైర్యంగా చేయాలి. అర్థమైందా? జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది, అనారోగ్య పాలైపోయాం, భయం కాదు మనలో ఉండాల్సింది. నా దేవుడు నా దేహంలో చేయబోతున్నటువంటి గొప్ప మహిమ కార్యాన్ని చూచుటకు ఈ యొక్క చిన్న పరీక్ష నాకు పెట్టాడు. ఆ గొప్ప కార్యం ఎలా చేయబోతున్నాడో నేను చూస్తా. ఏమా, ఆ గొప్ప కార్యాన్ని చూడటానికి ధైర్యం ఉండాలా లేదా? ఉండాలి కదా. కాబట్టి గమనించాలి, ఆ ధైర్యాన్ని మనం కూడగట్టుకున్న వారుగా ఉండాలి. ప్రార్థనతో దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తే, మొరపెడితే ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. అసలు ఈ చెప్తున్నటువంటి మాటల్లో మీకు ఏమి అర్థమవుతుందో, ఏం కనపడుతుందో నాకు తెలియట్లేదు, కానీ నాకైతే ఇందులో కనపడుతున్నది దావీదు గారి గర్వం కనపడుతుంది. నాశనానికి ముందు నడిచే గర్వం కాదు కనపడుతుంది, దేవుని యొక్క బలాన్ని పొందుకున్న గర్వం. ఎంత గర్వం లేకపోతే ఆయన ఆ మాటలు అలా చెప్పగలుగుతాడమ్మా? ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. అంటే నా మొర ఆయన సన్నిధిని చేరింది, ఆయన చెవులకి వెళ్ళిపోయింది నా మొర. నేను ఇక్కడ పడుతున్న శ్రమ, నా కష్టం అన్నీ కూడా నేను వివరించా, ఆయన విన్నాడు. అప్పుడు ఎప్పుడు నా యొక్క మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చినప్పుడు అప్పుడు భూమి కంపించి అదిరేను, పర్వతములు పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను. ఎవరి కోసం జరిగింది ఇదంతా? కేవలం ఒక మనిషి కోసం. ఏమా, కేవలం ఒక మనిషి కోసం జరిగింది ఇది. భూమి కంపించి అదరడం, పర్వతములు పునాదులు వణకటం, ఆయన కోపించినప్పుడు అవన్నీ కూడా కంపించటం, అంటే భూకంపం రావటం. ఎవరి కొరకు?
కేవలం నరుడి కొరకు. అంతేకాదు ఆయన నాసికా రంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. అంటే ఆయన ఎలా ఉన్నాడో అర్థమవుతుందా? ఆయన పాదాల క్రిందేమో గాఢాంధకారం ఉన్నది. ఆయన ఎలా వస్తున్నాడమ్మా? మేఘాలని వంచి వస్తున్నాడు, నిప్పు కణికలను రాజబెడుతూ వస్తున్నాడు. మరి సిలువలో యేసయ్యని అలాగున ఉంచినప్పుడు ఆయనకి ఇంకెంత కోపం వచ్చుంటుందమ్మా? వచ్చుంటుందా రాలేదా? కేవలం ఇక్కడ ఒక నరుడు ప్రాధేయపడుతూ ఉండగా దేవుని యొక్క ఉగ్రత ఆ రీతిగా భూమి మీదకి వచ్చినప్పుడు, తన ప్రియ కుమారుడు ఆ రీతిగా ఉండగా దేవుడి ఉగ్రత ఇంకెంత గొప్పగా వచ్చుంటుంది, భయంకరంగా వచ్చుంటుందా లేదా? కానీ ఒక్క మాటతో, ఎలా అంటే పొంగుతున్నటువంటి పాలను నీళ్లు చిలకరిస్తే అవి ఎలా దిగిపోతాయో కిందకి, అంత ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నటువంటి దేవుని యొక్క కోపము, ఉగ్రతను యేసయ్య, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించమని చెప్పగా ఎంత అంటే అంతటి ఉవ్వెత్తున ఎగసినటువంటి అగ్నికీలల వంటి కోపము హిమము వలె చల్లగా మారిపోయి వెంటనే పరలోక రాజ్య ప్రాప్తి కలిగిందా లేదా అమ్మా? కలిగిందా లేదా? అది కూడా కేవలం ఒక నరుడి కొరకే. మరి మన కొరకే కదా నరుడు అంటే. మన నరులమా కాదా ఇంతకీ మనం? అమ్మా మనం ఎవరు ఇంతకీ? నరులమేనా? కాబట్టి అంత గొప్ప దేవుడు మనకు కేడెముగా ఉన్నాడు, మనకు ఉన్నత దుర్గముగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు. మరి ఎందుకు భయం మనకి? భయపడొచ్చా అమ్మా? భయపడకూడదు. తరువాత జరగబోయేది నీకు తెలియదు కాబట్టి నీవు భయపడుతున్నావు, కానీ తరువాత జరిగేది నీకు శ్రేయస్కరమైనదే అని నీవు గుర్తుంచుకున్న క్షణమున భయం అనేది ఉంటుందా? కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, వెంటనే సూది తీసుకుని గుచ్చాం పక్కన, తర్వాత జరగబోయేది ఏంటో మనకు తెలియదా? ఏంటి జరిగేది? ముళ్ళు తీయటమే కదా జరుగుద్ది, అవునా కదా? ఇక భయపడతామా? అదే ముళ్ళు తీయటం అనేది తెలియని చిన్నపిల్లలు ఉంటారు. డాక్టర్ దగ్గరికి పోతే ముళ్ళు గుచ్చుకుందని పోతే ముళ్ళు తీయడానికి డాక్టర్ ఇంకో సూది తీసుకోగానే అమ్మో నన్ను గుచ్చేస్తున్నాడు, ముళ్ళల్లో తిరిగారని కోపంతో గుచ్చుతున్నాడేమో అని భయపడతారు పిల్లలు. ఎందుకని? తర్వాత ఏంటనేది వాళ్ళకి తెలియదు కాబట్టి. కానీ వన్స్ వారు ఆ యొక్క విధానాన్ని అనుభవించిన వారైతే ఆ ముళ్ళ గాయము నుండి ముళ్ళు తీపించుకోగలిగారనుకో, తర్వాత వాళ్ళకి ఇంకోసారి ముళ్ళు గుచ్చుకుంటే తెలియదా? ఓ సింతేనా అంటారా అనరా? అవునా కదా? కాబట్టి తర్వాత ఏది జరిగినా నీకు శ్రేయస్కరమైనదే దేవుడు చేస్తాడు. కాబట్టి ఆ యొక్క విధానాన్ని గుర్తుపెట్టుకొని ఉండాలి, గమనిస్తూ ఉండాలి. చూడమ్మా, కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను, గుడారముల వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను, జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగన్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను. ఆయన బిడ్డ మొరపెట్టగా దేవునికి ఎంత కోపం వచ్చిందో చూడండి. పర్వతములు పునాదులు వణికాయి, అంతేకాదు అగ్ని జ్వాలలు నింగి నుండి భూమి మీదకు వచ్చాయి, వడగళ్ళు. మరి నువ్వు కూడా అంత గొప్పవారే కదా, మీరు కూడా దావీదంత గొప్పవారమే కదా, మనం కూడా. అంటే ఎప్పుడు అవుతాం అంత గొప్పవారం? ఆయన వలే మనం ఉన్నప్పుడు, విశ్వాస సహితమైనటువంటి ప్రయాణంలో విశ్వాస స్థిరత్వాన్ని పొందుకున్నప్పుడు, దేవునిలో చక్కగా ఎదిగి ఫలిస్తున్నప్పుడు, దేవుని బిడ్డలుగా రాజ్యమేలుతున్నప్పుడు, ఆయన యొక్క వారసులుగా నిలబడగలిగినప్పుడు, అప్పుడు మనం ఎలా ఉంటాం? గొప్పవారుగా ఉంటాం. ఎందుకంటే నిన్ను ఆవరించిన దేవుడు నీ చుట్టూ ఉన్నటువంటి నీకు హాని చేసే సమస్తమును ఆయన నోట నుండి వచ్చి అగ్నితో దహించి వేస్తూ ఉండగా అవి నీ మీద ఏమైనా పడతాయా? నిన్ను దాడి చేస్తాయా? ఏమా చేస్తాయా? చెయ్యవు. కాబట్టి గమనించి దృఢంగా ఉండాలి. చూడమ్మా, యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన
ఉరుము ధ్వనిని పుట్టించెను, వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. ఆయన గర్జన వినిపించి వడగళ్ళే కాదు, మండుచున్న నిప్పులు కూడా ఆకాశం నుండి భూమి మీదకి రాలిపడ్డాయి. మరి అవి రాలి పడుతున్నప్పుడు ఆ నిలబడి ఉంటారా ఎవరన్నా? ఏమా ఉంటారా? బయట వర్షం పడుతుంది అనుకోండి, వర్షంలో తడవాలని ఆశ అందరికీ చాలామందికి ఉంటుంది. వర్షంలో తడవాలి, ఎగరాలి, డ్యాన్స్ చేయాలి, పరిగెత్తాలి, జారి పడాలి అని. పడుతుంది యాసిడ్ వర్షం అనుకో, ఎంతమంది ఉంటారు డ్యాన్స్ చేద్దామని? దాంట్లో ఉంటారా? ఉండరు. మరి అక్కడ అందరి మధ్యలో దావీదు గారు చిక్కుబడి ఉండగా అక్కడ కురుస్తున్నటువంటి ఆ యొక్క అగ్నిగంధకముల వంటి ఆ వర్షము దావీదు గారి మీద తప్ప అందరి మీద పడుతూ ఉండగా గెలవగలిగిన వారెవరు? దావీదు గారిని ఓడించగలిగిన వారెవరు? పోనీ దావీదు గారిని భయపెట్టగలిగిన వారెవరు? ఉన్నారా? ఎవరన్నా ఉండగలరా? లేరు కదా. మరి అంత గొప్ప వంశంలో పుట్టిన నిన్ను భయపెట్టగలిగినది ఇది. నీ యొక్క ఆర్థికపరమైన స్థితి నిన్ను భయపెడుతుందా? అనారోగ్య సమస్య నిన్ను భయపెడుతుందా? ఏమా బంధువుల అవమానాలు నిన్ను భయపెడుతున్నాయా? రేపటి రోజు నా పరిస్థితి ఏందనేటటువంటి ఆలోచన నిన్ను భయపెడుతుందా? వాటన్నిటికీ చెప్పు ఒకే సమాధానం, మిమ్మల్ని అందరినీ నియంత్రించగలిగిన వాడు నా శైలమై ఉన్నాడు, నా రక్షకుడై ఉన్నాడు, నా కోటై ఉన్నాడు. కాబట్టి మీరు నన్నేమీ చేయలేరు. అర్థమైందా? కాబట్టి గమనించాలి. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను. ఇది ఎలా అంటే, మనము ఎక్కడన్నా ఒక చిన్న సర్ఫేస్ మీద నీళ్లు పోసి మనం గట్టిగా ఉఫ్ అని ఊదామనుకోమ్మా, అప్పుడు ఏమైంది? నీళ్ళు కొంచెం అట్లా పక్కగా జరిగి కింద ఉన్నటువంటి ఆ యొక్క సర్ఫేస్ కనిపించిందా లేదా? కనిపిస్తుంది కదా. ఎక్కడన్నా ఒక ప్లేట్లో నీళ్ళు పోసి ఊదితే ప్లేట్ పైన నీళ్ళు ఉన్నాయి, ఊదినప్పుడు నీళ్ళు పక్కకి వెళ్ళి కనపడుతుంది కదా కింద క్లియర్గా. అంటే ఇక్కడ దేవుని యొక్క శ్వాస ఎలా ఉందమ్మా చూడండి. నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపులకు ప్రవాహముల అడుగు భాగములు కనపడెను. ఆయన ఊపిరి విడుస్తుంటేనే అవి ఏమైపోతున్నాయి? అలా పక్కకి జరిగిపోతున్నాయి. అసలు ఆ యొక్క ఇజ్రాయేలీ ఎర్ర సముద్ర ప్రయాణం ఎలా జరుగుంటుంది చెప్పండి? ఇదే కదా. ఆరిన నేల వచ్చిందంటే, వారు నడవగలిగారంటే దేవుడు అక్కడ వారితో నిలబడి ఉన్నాడనే కదా అర్థం. మనకి ఇక్కడ ఉన్నటువంటి లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన వడిగా ఊపిరి విడువగా ఏమవుతుందమ్మా? ప్రవాహముల అడుగు భాగములు కనపడెను. ప్రవాహం అంటే ఏంటి? ఉవ్వెత్తున వచ్చేటటువంటి నీటి ప్రవాహాలు, వాటి అడుగు భాగాలు కనపడుతున్నప్పుడు నిమ్మలంగా ఉన్నటువంటి సముద్రపు అడుగు భాగం బయటపడటానికి అద్భుతం ఏమైనా ఉందా? ఆయనకి సాధ్యమైపోయింది కదా. సింపుల్. ఆయన ఏం చేశాడు? ఇజ్రాయేలీ జనాంగం పక్షాన నిలబడి నడిచాడు. ఆయన విడుచున్నటువంటి ఆ యొక్క ఊపిరి వడవడికి ఆ యొక్క భూమి ఏమైపోయింది? ఆరిపోతూ ఉన్నది కదా. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా ఒకటి అనుకుందాం. అంటే వెనక వస్తున్నటువంటి వారాన్ని అగాధ జలాల్లో మునిగిపోయారు కదా. అంటే దేవుడు వారికి తోడు లేడని మనం అర్థం చేసుకుందాం. ఎలా అంటే, ఒక చిన్న స్ట్రా పెట్టుకొని ఒక చిన్న సర్ఫేస్ మీద వాటర్ పోసి మనం స్ట్రాతో ఊదుకుంటూ ముందుకు వెళ్తున్నాం అనుకోండి, వాటర్ ఏమవుతాయి? ఇలా పక్కకు జరుగుతా మళ్ళీ వెనక్కి ఇలా వచ్చేస్తాయి. అవునా? నీ సైన్యపు వెనుక భాగాన నేను కావలి కాసేదను అని దేవుడి వాగ్దానం లేదా? ఉందా లేదా? నీకు ముందు నడిచేదను, నీ సైన్యము వెనుక భాగాన నేను కావలి కాసేదను. అంటే ఆ యొక్క ఇజ్రాయేలీ జనాంగం యొక్క ప్రయాణములో దేవుడు ముందుండి అలాగే వెనుక ఉండి వారి యొక్క మార్గమంతటినీ సరళము ఆయన యొక్క
శ్వాస ద్వారా చేస్తున్నాడు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుందా లేదా? మరి వారితో పాటుగా నడిచి దేవుడు వెళ్ళిపోయి ఉండగా ఆ ప్రవాహ జలం ఏమైపోద్ది? ఇట్లా మనకు ముందు దారి వచ్చి మళ్ళీ వెనక్కి ఇట్లా ఎక్కడైతే ఆ యొక్క గాలిపీడనం ఉన్నదో ఆ ప్లేస్ని ఆక్యుపై చేస్తున్నా లేదా? మరి అలా మధ్యలోకి వచ్చినటువంటి ఆ యొక్క ఐగుప్తీయులు మునిగిపోవటం అనేది సాధ్యమేగా అమ్మా? అది కూడా ఎవరి కోసం చేశాడు దేవుడు? నరుల కోసం, ఆయన యొక్క బిడ్డల కోసం, ఆయన నమ్మిన వారి కోసం. అర్థమైందా? దేవుడు చేసే ప్రతి పని కూడా, ప్రతి గొప్ప కార్యము కూడా, మహిమోన్నతమైనటువంటి ఆ యొక్క మహత్కార్యములన్నీ కూడా కేవలం ఒక నరుని కొరకు మాత్రమే చేసినాయి. ఆయన కోసం అంటూ ఏమీ చేయలే. ఆయన యొక్క శిలువ యాగము కూడా చేసింది నరుని కొరకే కదా, నరుని కోసం కదా చేసింది శిలువ యాగం. కాబట్టి గమనించాలి మనం. చూడమ్మా, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. అంటే ఆయన ఎక్కడి నుంచి తీశాడు? ఆ ప్రవాహ జలము, దేవుని యొక్క ప్రవాహ జలము అందరినీ కూడా ముంచెత్తి వేసినప్పుడు దేవుడు ఆయన చేత్తో దావీదు గారిని పట్టుకొని పైకి లేపిన విధానాన్ని ఆయన గర్వంగా చెప్పుకుంటున్నాడు. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా, అంటే బలవంతులకు పగవారు అలాగే నన్ను ద్వేషించువారు ఎలా ఉన్నారమ్మా? నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. చూడమ్మా, బలవంతులైనటువంటి పగవారు అంటే ఒకరిని ఎదిరించగలరు, ఇద్దరిని ఎదిరించగలరు, ముగ్గురిని ఎదిరించగలరు. 100 మంది వస్తే ఎంతమందిని ఆయన ఎదిరించగలుగుతారు ఎవరైనా? కానీ బలవంతులైనటువంటి ఆ పగవారు అలాగే ఆయన ద్వేషించేవారు ఆయన కంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి యెహోవా ఆయనను రక్షించాను. అర్థమవుతుందా? కాబట్టి ఈ యొక్క పాట అంటే యెహోవా నా బలమా అని పాడుకునే పాట అంత గర్వంగా పాడుకోవాలి. అర్థమవుతుందా? దేవుడు చేసిన గొప్ప మేళ్ళు, దేవుడు చూపిన పరాక్రమము, దేవుడు మనకు తోడై ఉన్నటువంటి విధానము నిరూపించుకోదగిన పాట అయి ఉన్నదన్నమాట. ఆ పాటను మనము గెలిచి పాడేవారుగా ఉండాలి. అర్థమైందా? కాబట్టి గమనించాలి. ఆ పాట పాడేటప్పుడు మనం అంత ఉత్సాహంగా, అంతా ఉల్లాసంగా పాడాలి. ఏడుస్తూనో కన్నీరు కారుస్తూనో కాదు ఈ పాట పాడాల్సింది. ఆయన చేసిన గొప్ప విధానాన్ని మనము గర్వంగా ప్రచురపరిచే విధానంతో పాడాలి. విజయ కేతనాన్ని ఎగురవేసేటప్పుడు విజయ గీతాన్ని ఆలాపించిన విధంగా ఆలాపించదగినటువంటి గొప్ప పాట ఉన్నది. కాబట్టి గమనించాలి. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించను. ఇది ముఖ్యమైన విషయం. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తోడుకొని వచ్చెను. అర్థమైందా? దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే మొదట నీవు ఎలా ఉండాలమ్మా? ఇష్టమైన వారుగా ఉండాలి. అర్థమైందా? అంత గొప్ప విశ్వాసాన్ని కనబరిస్తేనే మనం ఇష్టలం అవుతాం. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అర్థమైందా? కాబట్టి గమనించాలి. అందుకే దావీదు గారు అంత గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నారంటే ముందుగానే అన్నాడు కదా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మొదటి వచనంలో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆయన ప్రేమిస్తున్నప్పుడు ఆయన ఎందుకు ఇష్టం లేకుండా ఉంటాడు? అందుకని నేను ఆయనకు ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించాను. ఎందుకు తప్పించాడంటే ఊరకైనా తప్పించాల దేవుడు, ఇష్టడే. కానీ ఎలా? ఇక్కడి నుంచి చూడండి ఎలాగో. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను. నన్ను రక్షించిన విధానం ఏదైనా సరే తీసుకొచ్చి నా చేతిలో పెట్టిన విధానము ఎలా జరిగింది? నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను.
విశాలమైన స్థలంలోనికి ఆయనను తీసుకొచ్చి నిలబెట్టి శత్రువుల చేతిలో నుంచి రక్షించి ఆయనకు స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి ఆ యొక్క విధానాన్ని వివరిస్తున్న విధానం ఎలాగా, నేను ఆయనకు ఇష్టడను గనుక నాకు ఇచ్చాడు, ఊరకేమివ్వల, నా నీతిని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన మార్గములు నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడినై నేను ఎప్పుడు కూడా లేను, అలాగున ఉండి దేవుని విడిచిన వాడిను కాను, ఆయన న్యాయ విధులన్నింటినీ కూడా నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టలను ఏనాడు కూడా నేను త్రోసివేసిన వాడిను కాను, దోషక్రియలు నేను చెయ్యనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థవంతుడైతిని, యథార్థంగా ఉన్నా, నేను ఏమి చెప్తున్నానో అదే నా యందు కనబడుతూ ఉన్నది, నేనేమి చేయుచున్నానో అదే నేను నిర్వర్తిస్తున్నటువంటి వాడినై ఉన్నాను. కాబట్టి కనుక యెహోవా నేను నిర్దోషినై ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. ఎందుకంటే దయగలవారి ఎడల ఆయన దయచూపే దేవుడై ఉన్నాడు, యథార్థవంతుల ఎడల ఆయన యథార్థముగా ఉండే గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక సమయంలో మనం ఓడిపోయిన వారుగా కనపడవచ్చు, పరిస్థితులు కనబడే సమస్తము మనల్ని ఓడించిన విధంగా కనపడవచ్చు, కానీ నిన్ను గెలిపించే దేవుడు నీ పక్షాన ఉండగా తగిన సమయమందు తగిన కాలమున నిన్ను నేను హెచ్చిస్తానన్న గొప్ప దేవుడు నీ నిర్దోషత్వాన్ని చూడక మానడు. అర్థమైందా? నీ యొక్క నీతిని చూడక మానడు, నీ నీతికి నీ నిర్దోషత్వానికి తగిన విధముగా ప్రతిఫలం ఇయ్యక మానడు. కాబట్టి మనం తొందరపడేవారుగా ఉండకూడదు. దేవుడు నాకేం ఇప్పుడు అనేకులు మనల్ని అవమానాల పాలు చేశారనుకోండి, వెంటనే మన నోట్లోంచి వచ్చే మాట దేవుడు నాకేం చేశారు. నిన్నటి రోజున ఒక పాస్టర్ గారిది టెస్టిమోనీ విన్నా. ఆయన మరలా మారిపోయి విగ్రహారాధన వైపు వెళ్ళిపోయాడు. ఆయన చెప్తున్న మాట, నేను 10 ఏళ్ళు విశ్వాసిగా ఉన్నాను, 15 ఏళ్ళు నేను దైవ సేవ చేశాను, నాకేం మిగిలింది? దరిద్రం తప్ప అన్నాడు. అంటే నీకు ఏమి ఇస్తే దేవుడిని నువ్వు ప్రచురపరుస్తావు? నీకు బిల్డింగ్ కావాలా, ఆస్తులు అంతస్తులు కావాలా, ఏం కావాలి నీకు? ఏం ఆశించావు? నువ్వు ఏం ఆశించి వచ్చావు? ఆశించావు కరెక్టే, ఆశకు తగిన విధంగా నీవు జీవించావా? నీవు ఆ రీతిగా జీవిస్తే, ఎందుకంటే ఆశ గల ప్రాణంను తృప్తిపరిచే దేవుడు ఆయన సేవకుడైన నీ పక్షాన నిలబడలేదంటే అర్థం ఏంటి? నిన్ను నేనేమి కూడా ఆ విధంగా పాయింట్అవుట్ చేయట్లా, కానీ దేవుడి గొప్పతనాన్ని తెలుసుకుని, ఎందుకంటే రుచి చూచి ఎరిగాక తిన్నటువంటి మధురమైనటువంటి రుచిని చేదు అంటే ఏమా, మధురముని నువ్వు స్వీకరించి చేదు అన్నావంటే నిజంగా నువ్వు స్వీకరించిన విధానాన్ని నువ్వు అవమానపరిచినట్టే కదా. నీ నోట్లో చక్కెర పోస్తే చేదుగా ఉంది అంటావా? అంటే ఏమని అర్థం? నీ నాలుకకి జీవం లేదని అర్థం. రుచి తెలియలేదంటే ఏమని? టేస్ట్ ఉండేటటువంటి రుచి గల కణాలన్నీ చచ్చిపోతేనే రుచి తెలియదు. కరోనా వచ్చినప్పుడు అదే జరిగేది. మొదట ఆ టేస్ట్ సెల్స్ ఉంటాయి, అవన్నీ కూడా డెడ్ అయిపోతాయి, చచ్చిపోతాయి. అందువల్ల రుచి తెలియదు కరోనా టైంలో, కరోనా వచ్చిన వాళ్ళకి. అర్థమైంది? రుచి తెలియదు అంటే నేను తిన్నాను కాబట్టి నాకు కరోనా వచ్చింది కాబట్టి చెప్తున్నానమ్మా. వారం రోజులు ఏమీ తినకపోతే ఏదో ఒకటి తినాలని ఆకలిగా ఉండి నేను స్టాఫ్కి ఫోన్ చేసి వెళ్ళి బిలాల్లో బిర్యానీ తీసుకురా అంటే బిర్యానీ తెచ్చాను. అది తీసుకొని తింటూ ఉంటే చెత్త తింటున్నట్టుంది. ఎందుకని? టేస్టింగ్ సెల్స్ అని చచ్చిపోయినాయి నాలుగు మీద. వచ్చింది కరోనా అని తెలియదు, జలుబు చేసింది అనుకుంటున్నా. జలుబు చేసిందిలే, వేడి వస్తుంది తింటే జలుబు పోతులే అనుకొని నేను బిర్యానీ తెప్పించుకుంటే అది రుచి లేదు, ఏమి. ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాను. అసలు రుచి ఉంటే కదా తినగలిగేది. అంటే అది రుచి లేదని నేను చెప్పట్లా, అది రుచే. కొత్తగా పెట్టారు, అప్పటికి బాగా ఫేమస్ అయిపోయింది అప్పుడు ఒంగోలులో. పాపం నాకు బిర్యానీ తెచ్చినోడు కూడా 45 నిమిషాలు నిలబడి తెచ్చాడు. అర్థమైందా? అయినా కూడా అది రుచి లేదు. అర్థమైందా? మరి నువ్వు రుచి చూసావు, రుచి చూసి ఎరిగావు, తర్వాత రుచి లేదు అన్నావంటే లోపం నీలో ఉందా?
నీకు రుచిని ఇచ్చిన దేవునిలో ఉందా? ఏమ్మా, నేను బిలాల్ బిర్యానీ తిని 1000 మంది సూపర్గా ఉందంటే, నేను బాగలేదంటే లోపల నాలో ఉందా 1000 మందిలో ఉందా? ఎవరిలో ఉంది? నాలోనే ఉంది. కాబట్టి దేవుడు మన పక్షాన నిలబడి ఉండే గొప్ప దేవుడే ఉండగా నీ కళ్ళకి తాత్కాలికంగా ఓడిపోయావేమో అని అనిపిస్తుంది, అంతే. ఓడిపోవు, ఎందుకంటే ఆయన నిన్ను ఓడిపోనీయడు. కాబట్టి ఆ విషయాల్ని మనం గమనించి గ్రహించి దేవునిలో ఎదిగి ఫలించి దేవుని బిడ్డలుగా ఆయన సాక్షులుగా వర్ధిల్లుటకై చాలిన జ్ఞానముతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలమ్మా. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమెన్.